మన ప్రభువును రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రియమైన మీ అందరికీ రాత్రికాల శుభములు. కీర్తనలు 45వ వచనము. యెహోవా నా దేవ, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను విస్తారములు. వాటిని వివరించి చెప్పారనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. అవును, దేవుడు మన ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు, మరి అనేకమైన ఆశ్చర్య క్రియలు మన ఎడల జరిగించాడు. భక్తుడు అంటున్నాడు, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు, మా ఎడల నువ్వు అనేకమైన ఆశ్చర్య క్రియలు జరిగించావు. మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు అంటున్నాడు. అవును, దేవునికి మన ఎడల బహు విస్తారమైన తలంపులు ఉంటాయి. దేవునికి మన ఎడల మనవారి కంటే దేవునికి మన ఎడల విస్తారమైన తలంపులు ఉంటాయి. మనం అంటుంటాం మన బిడ్డల గురించి, మన కుమారుల గురించి, నీ మీద మేము చాలా ఆశలు పెట్టుకున్నామంటాం, చాలా ఆశలు పెట్టుకున్నాం అని వారిని అంటుంటాం. మనం స్నేహితులను కూడా అంటుంటాం, నీ మీద చాలా ఆశ పెట్టుకున్నాము అంటుంటాం. కానీ దేవునికి ఉన్న తలంపులు మన ఎడల బహు విస్తారమైన తలంపులు ఉన్నాయి. మనం దేవునికి కావాలి, ఆయన మనల్ని కోరుకుంటాడు. ఆయన ఎడల ఆయన జరిగించిన ఆశ్చర్య క్రియలు మామూలు క్రియలు కాదు. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మనం ఆశ్చర్యం పడుతుంటాం. అనుకోకుండా మనకు ఏదైనా మేలు జరిగినప్పుడు, మనం అపాయం నుంచి తప్పించబడినప్పుడు, అనారోగ్యం నుంచి మనకు స్వస్థత కలిగినప్పుడు మనము ఆశ్చర్యపడుతుంటాం. అవి చేసిన క్రియలు ఎవరు? ఆ క్రియ చేశారు. నేను స్వస్థపరిచిన ఎవరు? నీకు మేలు కలిగింపజేసినది ఎవరు? నిన్ను ఆదుకున్నది ఎవరు? నిన్ను గోతిలో నుండి లేవనెత్తినది ఎవరు? దొంగ ఊబిలో నుండి నిన్ను లేవనెత్తినది ఎవరు? ఇట్టి ఆశ్చర్య క్రియలు ఎవరు చేశారు? గత సంవత్సరం అంతా దేవుడు చేశాడు. ఎందుకంటే మన ఎడల ఆయనకు బహు విస్తారమైన తలంపులు ఉన్నాయి. దేవునికి మన ఎడల విస్తార